దేశంలో ప్రతి భారతీయుడు తలెత్తుకునేలా, ప్రపంచంలో ప్రతి దేశం మన వైపు చూసేలా ఆపరేషన్ సింధూర్లో మన ప్రతిభా పాఠవాల కోసమే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. మన మిసైల్స్ అద్భుతంగా టార్గెట్స్ను రీచ్ అవ్వటం, అలాగే మన టెక్నాలజీ దానికి తోడవడం, అలాగే ఇంకా మిగతా దేశాల నుంచి మనం కొనుగోలు చేసిన క్షిపణులు అద్భుతంగా అక్కకు రావడం. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా మన సైనిక సంపత్తి, అలాగే మన క్షిపణి వ్యవస్థ, అలాగే మన దగ్గర ఉన్న మిగతా ఆయుధ సామాగ్రి, వీటన్నిటితో మన భారత్ ఒక పవర్ఫుల్ సెంటర్గా ఉంది అన్న ఒక బలమైన సంకేతం అయితే పంపాం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో మనం వాడిన మిసైల్స్ ఏంటి, ఇంకా వాడకుండా ఉన్న మన దగ్గరున్న బలమైన ఆయుధాలు ఏంటి, విదేశాల నుంచి తీసుకుంటున్న ఆయుధాల్లో వేటిని ఉపయోగించాం, వేటిని ఉపయోగించలేదు, వాటి స్పెషాలిటీసు, వాటి సామర్థ్యం ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచం అంతా మనం భారతదేశం కోసం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే మన దగ్గరున్న S-400, అది రష్యా నుంచి తీసుకున్న S-400 కానీ, మన మిసైల్స్ కానీ, మన టెక్నాలజీ కానీ చాలా టార్గెటెడ్గా పనిచేశాయి. అలాగే పాకిస్తాన్ యొక్క అటు మిగతా సిస్టమ్స్ని కూడా దెబ్బతీసాయి అన్న చర్చ బలంగా సాగుతోంది. అసలు ఏంటి సార్, అంటే మనం ఈ యుద్ధంలో ఏ ఏ క్షిపణులు వాడాము, వాటి బలం ఏంటంటే ఏం చెప్తారు సార్? సతీష్ గారు, ఇప్పటివరకు మనం ట్రెడిషనల్ వార్స్, తర్వాత వాటిని కన్వెన్షనల్ వార్స్ ఇప్పటివరకు చేసాం. ఈసారి చేసినటువంటి వార్ ఏదైతే ఉందో టెక్నాలజికల్ వార్, సో అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వార్. సో అట్లాంటి సందర్భంలో మనము 71 వార్ కానివ్వండి, కార్గిల్ వార్ కానివ్వండి, ఇది ఒక ఏమంటామనంటే కన్వెన్షనల్ వార్. మనం వెళ్ళి 1-to-1 ఫైట్ చేసి వాళ్ళని అక్కడ నుంచి ఎలిమినేట్ చేయటం జరిగింది, అక్కడ నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఇప్పుడు అలాంటి వారు కాదు. ఈరోజు మనము 24 అవర్స్లో పాకిస్తాన్ని చుట్టుముట్టాము, టెర్రరిస్ట్ ఎక్కడున్నా వెతికి కొట్టాము. ఆ తర్వాత పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే వాళ్ళు ఫోర్స్ చేయించుకున్నారు, వాళ్ళు మన మీద దుస్సాహసం చేసి మీరేం చేయాలని చెప్పటంతో మనం ఏం చేశాము అనేది ప్రపంచానికి చూపించాం. సో దానిలో భాగంగా ఒకటి ప్రపంచానికి ఏమర్థమైందంటే లెసన్ లెర్న్స్ ఏంటి అని అంటే, భారత్ దగ్గరికి వెళ్తే మీరు ఎలాంటి వారైనా కూడా మిమ్మల్ని మట్టు పెట్టగలదు అనేది ప్రపంచానికి చెప్పగలిగాం. గ్రేట్ సార్. నెంబర్ 1. నెక్స్ట్, పాకిస్తాన్ ఎప్పుడు బుసలు కొట్టేది మన దగ్గర, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది, పావు ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి చెప్పేది. సో ఈరోజు నువ్వు న్యూక్లియర్ బాంబు అని కాకుండా టోటలీ 24 అవర్స్లో కోరలు పీకేశాము. నువ్వు ఎంత బుస కొట్టినా ఇంకా అంతే. ఇంకా ఫ్యూచర్లో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు, మొన్ననే మోడీ గారు చెప్పారు, నిన్ను ఒకవేళ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తే వదిలిపెట్టము అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దీన్ని బట్టి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం శాంతి 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 నెగోషియేషన్స్, బయాలెట్రికల్ రిలేషన్ అని వెళ్ళాం. అవును, ఈరోజు వాళ్ళు ఫోర్స్ చేశారు మనల్ని. మన టూరిస్టుల పైన అటాక్ చేశారు, పెహల్గామ్లో ప్రొవోక్ చేశారు. అండ్ దట్ టు మేజర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్, ఆసిఫ్ మునీర్, ఆ పర్సన్ మనల్ని రెచ్చగొట్టాడు. సో ఈరోజు ఆసిఫ్ మునీర్ కూడా మన టార్గెట్. అది సింధూర్ 2-3లోనో అతను కూడా హిట్ లిస్ట్ లో ఉన్నాడు. డెఫినెట్లీ హిట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, మనం ఈ యుద్ధంలో మనం ఏ ఏ మిసైల్స్ ని వాడాము? ఎందుకంటే ఎక్కువగా మిసైల్స్ టార్గెటెడ్ రేంజ్ని చాలా ఈజీగా రీచ్ అయ్యాయి. ఈ సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు ద ఫాదర్ ఆఫ్ ద మిజైల్స్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ. ఈరోజు మనకి శక్తినిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 70s నుండి న్యూక్లియర్ స్టార్ట్ అయింది, తర్వాత 80s 90sలో మిజైల్ సిస్టమ్ స్టార్ట్ అయింది, 2000 తర్వాత బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క టెక్నాలజీ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీలో అబ్దుల్ కలాం గారి యొక్క రోల్, బ్రహ్మోస్ హైదరాబాద్లోనే బేస్ చేసుకొని తయారు చేసినటువంటి అంటే ఎక్స్పెరిమెంట్ ఇనిషియల్గా చేసినటువంటి పరిస్థితి. సో ఇది రష్యన్ టెక్నాలజీతో, మన వార్ హెడ్తో అది తయారు చేయటం జరిగింది. ఈరోజు మీరు అడిగారు ఏమని, మనం ఏమేమి మిజైల్ వాడాం. ఓన్లీ 20% మిజైల్ మాత్రమే వాడాం. దట్టు 2-3 మిజైల్సే వాడాం సతీష్ గారు. అంటే మనం ఈ యుద్ధంలో సార్, అంటే ఆపరేషన్ సింధూర్లో
మనం వాడిన మన స్వదేశీ తయారీ ఆయుధాలు కానీ మిసైల్స్ కానీ ఏంటి సార్? ఎస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కింద మనం ఆకాష్ మిసైల్ని వాడాం. అట్లాగే ఎయిర్ డిఫెన్స్ కింద మన దగ్గర నార్మల్ L-70 గన్ ఉంటుంది, గన్స్ వాడాం. తర్వాత బరాక్ 8 ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఏదైతే యాంటీ మిజైల్ సిస్టమ్ ఉందో దాన్ని వాడాం. అండ్ 1-2 చోట్లల్లో మనం S-400ని కూడా వాడాము. ఓకే. అండ్ ఇదే కాకుండా మనం హిట్ చేసినటువంటి ఏదైతే ఉందో దానిలో 1-2 డ్రోన్స్ వాడాము. ఎందుకంటే ఇనిషియలీ ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ వాళ్ళ రడార్ సిస్టంలోకి వచ్చిందో అప్పుడు మనం డ్రోన్స్ వాడి వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేసాము అని అంటే మన యొక్క ఫైటర్స్ తో మనం ఫైట్ చేయటం జరిగింది. దానిలో బ్రహ్మోస్ తో మనం వెళ్ళటం జరిగింది. సో బ్రహ్మోస్ ఎలాంటిది అని అంటే మనం ఇనిషియల్లీ ఆ టెర్రరిస్ట్ బిల్డింగ్స్ పైన ఎస్టాబ్లిష్మెంట్ పైన పడినప్పుడు హ్యామర్ మిజైల్ అన్నారు. సో అంటే మనకు తెలియని మిజైల్ కూడా ఉందేమో అనే మనం అనుకున్నాం. కానీ బ్రహ్మోస్ తో కొట్టినటువంటి హ్యామరింగ్ అన్నమాట, ద హ్యామర్డ్ బై ద బ్రహ్మోస్ అన్నమాట. అందుకని హ్యామర్ మిజైల్ అని చెప్పటం జరిగింది. సో ఆ విధంగా మనము 15+ బ్రహ్మోస్ మిజైల్స్ పాకిస్తాన్ పైన వాడటం జరిగింది. సో అది కాకుండా నార్మల్ ఆర్టీ ఏదైతే ఉందో ఆర్టీ షెల్స్ ఇవన్నీ వాడాము. ఇంకా మనం వాడనివి చాలా ఉన్నాయి సతీష్ గారు. పినాకా ఉంది, అట్లాగే మనకి పృథ్వీ 1, 2, 3, 4 ఉన్నాయి, బరాక్స్ ఉన్నాయి, అగ్నిస్ ఉన్నాయి, తర్వాత ఇది రీసెంట్ గా ఇంకా కొన్ని K4 ఉంది. ఇట్లాంటివి చాలా ఇంకా మనము ఇండిజియస్ గా తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ ని మనం టచ్ కూడా చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు 1 by 1 వెళ్దాం సార్. అంటే బ్రహ్మోస్ ఏంటి సార్, దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటి అంటే ఇది సూపర్ సోనిక్ అన్నమాట. ఇది సౌండ్ కంటే 3 times స్పీడ్ వెళ్తుంది. సూపర్ సోనిక్ అన్నమాట. సో ఒక టార్గెట్ మనం ఇచ్చాము అని అంటే ఆ టార్గెట్ ని ఛేదించే వరకు అది వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదన్నమాట. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తో ఆ డిగ్రీ అండ్ డిస్టెన్స్ మనం ఇస్తాము, ఆ డిగ్రీలో వెళ్ళి హిట్ చేసేటటువంటి స్తోమత దానికి ఉంది. అండ్ ఇంకొకటి అది మోస్ట్ ప్రాబబ్లీ ఏ రడార్ కి చిక్కనటువంటి మిజైల్ అది. ఓకే, బ్రహ్మోస్. ఓకే, సో అది ఒక అడ్వాంటేజ్. ఎలాంటి రాడార్ కూడా అది దాని గమనం ఉండదు అంత. అంటే దాని యొక్క స్పీడ్ ని ఇంటర్సెప్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఎవరికి కూడా లేదు. సో అంత స్పీడ్ ఉంటుంది అది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది సార్ దానికి టార్గెటెడ్ రేంజ్ ఏమైనా ఉంది సార్? ఎస్ 300 కిలోమీటర్స్ ఈజీగా కొట్టగలదండి. 300 కిలోమీటర్స్ అండ్ 3 టన్ అంటే 3 టన్ కెపాసిటీ పేలోడ్ ను తీసుకెళ్లి కొట్టగలదు. అంటే 3000 కిలోస్ పేలోడ్ ని. ఎస్. సో అలాంటిది అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత అక్కడ ఎంతగా బ్లాస్టింగ్ అవుతుంది. దాంట్లో వార్ హెడ్ అరౌండ్ 1100 kgs ఉంటుంది. మిగతా అంతా కూడా మెకానిజం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది అరౌండ్ 3000+ kgs ఉండేటటువంటి మిజైల్ అన్నమాట. అండ్ దీని లెంత్ కూడా అరౌండ్ 9 to 10 meters ఉంటుంది. అండ్ ఇది కరెక్ట్ గా మన సుకోయ్ 30కి తర్వాత మన రాఫెల్ కి MiG-29 కి వీటన్నింటికి కూడా ఇది మనం ఎరెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అన్నమాట. అంటే మన ఉగ్ర స్థావరాలపై మన బ్రహ్మోస్ ని ఉపయోగించాం కదా సార్. అంటే దేని ద్వారా తీసుకెళ్లారు? రఫేల్ ద్వారానే. రఫేల్ సతీష్ గారు స్టీల్ టెక్నాలజీ ఉండేటటువంటిది అది. అంటే అది కూడా మామూలుగా రడార్ కి దొరకదు మామూలుగా, కానీ సమ్ టైమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే కీడించి మేలించాలని అనుకుంటారు కనుక మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకే సార్, రెండోది బాగా మనం వినిపించిన పేరు ఆకాష్. దీని ప్రత్యేకత ఆకాష్ ఏంటి అని అంటే ఎక్కడి నుంచి అయినా మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో అంటే ఆకాష్ అరౌండ్ 30 kilometers నుండి 100 kilometers+ మనం కొట్టగలిగినటువంటి పరిస్థితి ఆకాష్. ఈసారి మనం చక్కగా ఆకాష్ ని వాడాము. ఆకాష్ కి కూడా ఈ రోజు మనకి డిమాండ్స్ వస్తున్నాయి. ఆకాష్ కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్. వాడు 900 డ్రోన్స్ వాడాడు. చైనా, టర్కీవి, వాడివి అన్ని కలిపి టోటల్ 900+ డ్రోన్స్ వాడినా కూడా మేబీ ఏ ఒక్కటో అటు ఇటు మిస్ అయి పేలి ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ అన్నింటినీ కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, అన్నింటినీ కొలాప్స్ చేయడం జరిగింది, అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఆకాష్, బ్రహ్మోస్ కాకుండా ఈ యుద్ధంలో మనం వాడిన మన స్వదేశీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏంటి సార్? మన డ్రోన్స్ కూడా మనం స్వదేశీ టెక్నాలజీ తయారు చేసాము. అండ్ అదే కాకుండా ఇజ్రాయెల్ సపోర్ట్తో చేసినటువంటి నోమాండ్ ఏదైతే ఉండిందో రెక్కీకి, అది కూడా మనం వాడాము.
తర్వాత మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ మనం ఇండిజియస్ టెక్నాలజీ ఎక్కువగా సక్సెస్ అయింది ఓకే ఈసారి. ఓకే సార్ అండ్ మనము S-400 అనేది రష్యా టెక్నాలజీ, దాన్ని మనం వాడాము. అది కూడా 100% మేబీ ఫ్యూచర్లో అలాంటి టెక్నాలజీ మనం మ్యానుఫ్యాక్చర్ సార్ యాక్చువల్గా మనం రష్యా నుంచి ఏవేవి తీసుకున్నాం సార్, అంటే S-400 తో పాటు ఈ రోజు మనకు ఉండేటటువంటి మనకి ఫస్ట్ నుంచి కూడా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్ సతీష్ గారు. డే 1 నుంచి 1971 వార్లో కూడా ఫస్ట్ వారి యొక్క వార్షిప్ ని తీసుకొచ్చి మన అరేబియన్ సీలో పెట్టినటువంటి రష్యా ఈ రోజు వరకు ఆ పార్ట్నర్షిప్ ని అట్లాగే కొనసాగిస్తూ మనకి ఒక స్ట్రాంగ్ బాండింగ్ మనకి ఉంది. అండ్ ఈ రోజు మోడీని కూడా వారు ఒక ప్రపంచ నేతగా పుతిన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా మనకి ఇస్తున్నటువంటి గౌరవం. సో ఈరోజు మనం ఫస్ట్ మిగ్ సిరీస్ దగ్గర నుంచి MiG-19, MiG-21, MiG-25, MiG-29 ఇవన్నీ కూడా, అంటే నేను ఐఎమ్ నాట్ ఎయిర్ ఫోర్స్ పర్సన్, స్టిల్ ఐ హావ్ ఐడియా. ఎందుకంటే నేను బ్లాక్ క్యాట్స్ అట్లా ఆర్గనైజేషన్ లో పనిచేశాను కనుక వాటిపైన అవగాహన ఉంది. అండ్ ఇక అట్లాగే సుఖోయ్ 30 దాంట్లో ఇంకా ఇంక్రీజ్డ్ సిరీస్ కూడా సార్. అంటే ఎక్కువగా బాగా మన చర్చలో వచ్చినవి ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, అలాగే S-400. ఫస్ట్ ఈ రెండింటి కోసం ఇన్ డీటెయిల్గా వెళ్దాం సార్. అసలు S-400 కోసం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. S-400 అనేది ఒక రకంగా బ్రహ్మాస్త్రం లాగా మనకి పనిచేసింది. బ్రహ్మాస్త్రం కాదు, అది సుదర్శన చక్రం. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఎంత పేలోడ్స్ కానీ, తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది పేలోడ్స్ తో పనిచేయదు. ఇది యాక్చువల్లీ దీనిలో ఏంటి అని అంటే యాంటీ మిజైల్ సిస్టమ్. అంటే ఎక్కడైనా ఒక మిజైల్ వస్తుంది అని అంటే ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది, దానికదే ఇంటర్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత దాంట్లో అనేక రౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ఫస్ట్ చెప్తుంది ఏంటి అని అంటే 10 కిలోమీటర్స్ నుండి 600 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని మనం ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మామూలుగా మనం 10 కిలోమీటర్స్ కి మన దగ్గర వేరే అదర్ యాంటీ డిఫెన్స్ ఇవి ఉన్నాయి, మిజైల్స్ సిస్టమ్స్ ఉన్నాయి కనుక దీన్ని వాడడం. సో ఇట్లాంటి ఫైటర్స్ తర్వాత బ్యాలిస్టిక్ మిజైల్స్ వచ్చినప్పుడే మనం S-400 ని వాడతాం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఫతే-1, ఫతే-2 ఏదైతే పాకిస్తాన్ నుంచి 2 మిజైల్స్ మనకు వచ్చాయి, ఢిల్లీ టార్గెట్ అదే కదా. ఎగ్జాక్ట్లీ ఢిల్లీ టార్గెట్. అట్లాగే పూంచ్ ఏరియాలో కూడా ఒకటి కూల్ చేసాము, అది శ్రీనగర్ టార్గెట్ గా ఆ డైరెక్షన్ లో వచ్చేది అది. సో ఈ రెండింటిని కూడా మనం కూల్ చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ S-400. అట్లాగే F-16 ని కూడా SJ-17 కూడా మనము దీంతోనే కొట్టడం జరిగింది. సో ఇదేంటి అని అంటే అరౌండ్ 171 మిజైల్స్ ని ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు ఎట్ ఎ టైం. చేసి అరౌండ్ 90 మిజైల్స్ ని ఎట్ ఎ టైం దాన్ని ఆపగలదు, అంటే కొట్టేయగలదు, డిస్ట్రాయ్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు. సార్ ఇప్పుడు పాక్ సరిహద్దు నుంచి మనం చూసాం కదా డ్రోన్లు, చిన్న చిన్న క్షిపణులు, మిసైల్స్ వస్తున్నప్పుడు S-400 నుంచి సట్ 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 మన వస్తున్నాయి కదా సార్. అవేంటి సార్, అంటే ఆ మిషనరీలో ఎన్ని రెడీగా ఉంటాయి టార్గెట్ చేయడానికి? అదే నేను చెప్తున్నాను కదా మీకు, 171 ప్లస్ ఉంటాయి అన్నమాట దాంట్లో. 171 అంటే 300-400 ఉంటాయి దాంట్లో, బట్ ఇంటర్సెప్ట్ చేసేది మాత్రం 171 ఇంటర్సెప్ట్ చేయగలదు. అండ్ అరౌండ్ 70 to 80ని ఎట్ ఎ టైం మనము కొట్టగలిగేటటువంటి పరిస్థితి S-400 ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు S-500 అని కూడా ఒక డిస్కషన్ నడుస్తోంది ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఆ టెక్నాలజీలో భారత్ భాగస్వామ్యాన్ని కూడా రష్యా కోరుతుందని కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని వార్తలు ఏమొచ్చాయంటే భారత్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది, భాగస్వామ్యం అవ్వాలనుకుంటుందని. దీనిపై కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సో డెఫినెట్గా స్ట్రాటజిక్ పార్ట్నర్ రష్యాకి కనుక ఇప్పుడు మనం సక్సెస్ ఆఫ్ 400ని చూసాం కనుక ఈ సక్సెస్ ని మనం రష్యాకి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి ఉన్న ఫైటర్ జెట్స్ ఏది మన పేలోడ్ తీసుకువెళ్ళేటటువంటివి, అట్లాగే మెన్ పవర్ తీసుకెళ్లేటటువంటి AN-32 కానివ్వండి, IL-76 కానివ్వండి, ఇంకా లేటెస్ట్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఫైటర్స్ వచ్చాయో, ప్లేన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా రష్యా టెక్నాలజీ. మన దగ్గర ఉండే మిజైల్ టెక్నాలజీ కూడా ఇనిషియలీ రష్యాదే. సో బ్రహ్మోస్ కూడా మనము మిక్స్డ్ గానే మనము జాయింట్ గా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు సుఖోయ్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు, మన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు, మనం దాన్ని
మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఈ S-400 మనం 3 స్క్వాడన్స్ ఏదైతే కొన్నామో 3 స్క్వాడన్స్ కి ఒక్క స్క్వాడన్ మాత్రమే మన దగ్గరకు వచ్చింది. మిగతావి యుక్రెయిన్ వార్ వల్ల అది ఆపటం జరిగింది. బహుశా మేబీ సార్ స్క్వాడ్రన్ అంటే ఏంటి సార్? స్క్వాడన్ అని అంటే ఇప్పుడు ఒక యూనిట్ ఉంటుంది. యూనిట్ లో స్క్వాడన్ అని అంటే ఒక స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే ఒక హ్యావింగ్ పీపుల్, హ్యావింగ్ ద మిషనరీ, హ్యావింగ్ ద ఇప్పుడు 42 స్క్వాడన్స్ ఉంటాయి ఎయిర్ ఫోర్స్ స్క్వాడన్స్. ఓహో. సో ఆ 42 స్క్వాడన్స్ లో ఇప్పుడు రష్యా నుంచి S-400 తీసుకున్నాం కదా సార్, అంటే అది మనం ట్రైనింగ్ అయ్యి మనమే దాన్ని ఉపయోగించామా లేదంటే ఆ రష్యన్? లేదు, మన టీం వెళ్తుంది. మన టీం జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది. లర్నింగ్స్ ఉంటాయి అండ్ ట్రయల్స్ ఉంటాయి, రిహార్సల్స్ ఉంటాయి. ఆ తర్వాతనే మనము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి. సతీష్ గారు, S-400, ఆకాష్, బ్రహ్మోస్ వీటన్నిటి కోసం మాట్లాడాం. అంటే యుద్ధంలో ఉపయోగించని ఇవి కూడా చాలా ఉన్నాయి మన దగ్గర అస్త్రాలు ఏంటి సార్? పృథ్వీ ఉంది. పృథ్వీ 300 నుంచి 3100 వరకు కొట్టేటటువంటి క్యాపబిలిటీ ఉన్న ఏది బ్యాలిస్టిక్ మిజైల్, వార్ హెడ్, ఏదైతే న్యూక్లియర్ వార్ హెడ్ ని పొందగలిగేటటువంటిది, అట్లాగే ఇంటర్సెప్ట్ చేయగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఉండేటటువంటి పృథ్వీని మనం టచ్ చేయలేదు. ఇక దానికంటే ఇంకెక్కువ 6000 కిలోమీటర్స్, 5500 to 6000 కిలోమీటర్స్ వరకు ఉండేటటువంటి అగ్నిని కూడా మనం టచ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఫతేని టచ్ చేశారు. వీటికి ఈక్వలెంట్ ఏది అయితే మనకి పృథ్వీ అండ్ అగ్నికి ఈక్వలెంట్ గా ఉండే ఫతేని యూజ్ చేశారు వాళ్ళు, కానీ మనం యూజ్ చేయలేదు వాటిని. అవే కాకుండా ఏది K4 అనేది కొత్తగా వచ్చినటువంటి 3500 టు ఇంకా ప్లస్ కిలోమీటర్స్ హిట్ చేయగలిగినటువంటి రీసెంట్ ఇది వచ్చింది. తర్వాత మనము పినాకా ఉంది. పినాకా వాడలేదు మనం ఇప్పటి వరకు. ఈ పినాకా పేరు కూడా బాగా వినిపించింది సార్. డిస్ట్రాయర్ యాక్చువల్లీ మనం వాడి ఉంటే ఒకవేళ POK మనం తీసుకుందాం అని అన్న రోజు పినాకా వాడతాము. ఆ రోజు POK మన చేతిలో ఉంటది. ఓకే, అంటే ఏంటి సార్ ఇప్పుడు పినాకా అంటే మీరు రిపబ్లిక్ డే పరేడ్ లో చూసుంటారు, లేకపోతే డిప్లాయ్మెంట్ లో చూసుంటారు. 12 బ్యారెల్స్ ఒక హైట్ లో ఉండి ఉంటాయి, ఇలా ఉంటాయి. సో అది పొయ్యి ఒక పినాకా హిట్ చేస్తే 1 స్క్వేర్ కిలోమీటర్ డిస్ట్రాయ్ అవుతుంది. అందుకనే నేను ఒక రీసెంట్ గా మెసేజ్ పెట్టాను. ఏ రోజైతే వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేశారో ఈ పినాకాని వాడండి, పాకిస్తాన్ పోస్టులను కొట్టండి, పాకిస్తాన్ని తీసుకోండి అని. వీళ్ళు అంటే వాళ్ళు మన మీద దుస్సాహసం చేశారు కనుక మనం వాళ్ళని వదలకూడదు. ఏ పోస్ట్ నుండి అయితే వాళ్ళు షెల్లింగ్ చేస్తున్నారో ఆ పోస్ట్ ని లేపేసేయండి అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా మనం ఎన్ని చెప్పినా కూడా స్ట్రాటజికల్ గా ఏది వయబులో, ఏది చేయగలమో, ఏది చేస్తారో డిఫెన్స్ మన ఆర్మర్ ఫోర్సెస్ తప్పకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాయి. సో పినాకా అన్నారు కదా సార్, అంటే పినాకా ఏంటి సార్? అంటే ఎయిర్ టు ఎయిరా లేదంటే ల్యాండ్ టు ల్యాండ్ సార్? పినాకాని ఎయిర్ టు సర్ఫేస్ టు ఎయిర్ కొట్టొచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ కూడా కొట్టొచ్చు. అంటే దాన్ని కూడా మనము ఫ్లైట్ కి చేసుకునేటటువంటి ప్రస్తుతానికైతే అది సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి నుండి భూమికే కొట్టడానికి మనం వాడుతున్నాం. సో స్పెషల్లీ ఇది ఎక్కడైతే ఆర్టిలరీ రేంజ్ మనకు అవసరమో అక్కడ దీన్ని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. 30 కిలోమీటర్స్ వరకు మనం వాడవచ్చు. మొన్నటి యుద్ధంలో అయితే మనం వాడలేదు. పినాకా వాడమని చెప్పడం జరిగింది. 30 కిలోమీటర్స్ కి మించి కూడా వెళ్ళేవి మనం చర్చించుకున్నాం కదా. పినాకా ఎందుకు డిస్ట్రాయిడ్? అంత దీనికి ఉన్న ఎక్స్ట్రా పవర్ ఏంటి? ఎక్స్ట్రా పవర్ ఏంటి అని అంటే దీనికి ఒక పినాకాని మనం వాడటం వల్ల ఈ డిస్ట్రాయర్ 1/1 కిలోమీటర్ స్మాష్ అవుతుంది అని అంటే మనకి ఆపోజిట్ ఎనిమీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు మనకి దూరంలో ఉంటాయి. అంటే మామూలుగా 500 మీటర్స్ నుండి 5 కిలోమీటర్స్ దూరం ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అంతకంటే ఇంకా ఎక్కువ దూరం ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆ పోస్ట్ నుండి ఒక ఆర్టిలరీ గన్ రేంజ్ ఏముంటుంది? మేబీ 5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్స్ రేంజ్ ఉంది అనుకోండి. ఆ రేంజ్ ని వాడు మన పైన ఎక్కువగా ఆర్టిలరీ షెల్లింగ్ చేస్తున్నప్పుడు మనకి మన దగ్గర ఆ టైంలో ఆ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు పినాకా ఉంది కనుక దాన్ని మనం డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ అవుతున్నప్పుడు అలాంటి పోస్టులను డిస్ట్రాయ్ చేస్తూ ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్, సో అది మనం వాడలేదు. మన దగ్గర అవి చాలా హెవీగా ఉన్నాయి. అది కూడా ఎలా వెళ్తుందంటే S-400 నుంచి ఏ విధంగా అయితే ఇంటర్సెప్షన్ అవుతుందో అదే విధంగా ఇవి కూడా మల్టిపుల్ గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఈ పినాకా 8 కాకుండా ఇంకేమున్నాయి సార్ మనం వాడనివి, మన దగ్గర ఉన్న బలమైన అస్త్రాలు?
బలమైన నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు K4 అగ్ని ఒకటే కాదు, అగ్ని 1 to అగ్ని 5 వరకు ఉన్నాయి. ఎస్ సార్. పృథ్వీలు కూడా అలాగే ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, Series. సిరీస్ ఉన్నాయి, సైజెస్ లో అన్నింటిలో కూడా అంటే ఒక్క సైజ్ లేదు, రేంజ్ అంటే ఎలా సైజ్ పెరుగుతుందో రేంజ్ అలా పెరుగుతుంది. Yes, sir. అంటే Okay. నేను మీకు చెప్పాను కదా పృథ్వీ 300 కిలోమీటర్స్ నుండి 3000 కిలోమీటర్స్ వరకు, అట్లాగే అగ్ని 3000 కిలోమీటర్స్ నుండి 6500 6000 కిలోమీటర్స్ వరకు. అంటే మనము ఇండియాలో ఉండి ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ చైనా మొత్తం కొట్టచ్చు. ఇండియా నుంచి చైనా ప్రతి భాగాన్ని కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం ఈ మిజైల్ సిస్టమ్ అంతా కూడా చైనాను దృష్టిలో ఉంచుకొని స్ట్రాటజికల్గా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే. సో అందుకనే ఇప్పుడు ఈరోజు చైనాకి ఇండియా అంటే భయం, ఒక భయం. ఇప్పుడు మా దగ్గర ఉండేటటువంటి టెక్నాలజీ ఫెయిల్ అయింది, యాంటీ మిజైల్ సిస్టమ్ పనిచేయలేదు, రడార్ సిస్టమ్ పనిచేయలేదు, ఫైటర్స్ని కొట్టేస్తున్నారు, ఏంటి ఇది పరిస్థితి అనేది చైనా తర్జనభర్జనలో ఉంటూ అండ్ ప్రపంచ దేశాలకి ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మేమేదో మా ఎక్విప్మెంట్ బాగా పనిచేస్తుంది అనేది పాకిస్తాన్ వెనకేసుకొని వచ్చేటటువంటి పరిస్థితి చైనా. రైట్ సార్. ఇప్పుడు మన స్వదేశీ మన బలం కోసం మాట్లాడుకున్నాం. అయితే మనం విదేశాల నుంచి కొనుగోలు చేసిన వాటిని కూడా వాడాం. S-400 కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అలాగే సుఖాయ్ కోసం కూడా మాట్లాడాం. స్పెసిఫిక్గా రష్యా తర్వాత ఎక్కువగా మనకి వినిపిస్తున్న పేరు అంటే మనం కొనుగోలు చేయటం కానీ మనం సాంకేతిక సహకారం తీసుకున్నది ఇజ్రాయిల్. ఇప్పుడు ఇజ్రాయిల్ నుంచి మనం వేటిని వాడుకున్నాం సార్, అంటే వేటిని కొనుగోలు చేసాం మనం ఈ యుద్ధంలో వాడినవి ఏంటి? ఇజ్రాయెల్ నుండి ఈసారి మనం డ్రోన్స్ వాడాము, బరాక్ 8ని వాడాము, తర్వాత స్టీల్ దాన్ని ఏమంటారు ఐరన్ ఏదైతే డ్రోన్ ఇది ఉందో యాంటీ మిజైల్ సిస్టమ్ ఉందో ఐరన్ డోమ్ దాన్ని వాడాము. ఓకే. తర్వాత అన్మాన్డ్ ఫైటర్ని వాడాము, ఫ్లైట్ని వాడాము. అంటే అది మొత్తం గస్తీ కాసింది, మనకు తెలియదు, మనకి పాకిస్తాన్లో మూలకి ఏం జరిగింది అనేది కమ్యూనికేషన్ ఇచ్చింది ఈసారి మనకి. సో అది అంటే వార్తల్లో లేని ఇదన్నమాట. సో ఇవన్నీ కూడా అండ్ అదే కాకుండా మనకి టైం టు టైం టెక్నికల్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. ఈరోజు ఇజ్రాయెల్ కూడా సర్ప్రైజ్ అయింది, ఏంటి ఇంత అక్యురసీ, బ్రహ్మాస్త్రం ఇట్లా ఉందా, మీది బ్రహ్మోస్ ఇలా ఉందా, మీరు యాంటీ మిజైల్ సిస్టమ్ ఇంత బాగా చేశారా, మేము బరాక్ 8 వాడితే మాకు 80-90% సక్సెస్ ఉంటుంది, మీరు 100% సక్సెస్ ఎలా సాధించారు, అంత అక్యురసీ అనేది ఇజ్రాయెల్ కూడా. And that credit goes to Indian Armed Forces for their training, for their hardship, for their skill, competency అన్నిటికీ కూడా. అంటే ఈరోజు ప్రపంచానికి మనం ఎంత టఫ్ అనేది నిరూపించగలిగాం ఈ వీటిని వాడుతూ, ఈ టెక్నాలజీని వాడుతూ, ఆ ఎక్విప్మెంట్ని వాడుతూ, ఈ సొఫిస్టికేషన్ని అడాప్టబుల్ అవుతూ. సార్ అంటే ఇప్పుడు ఐరన్ డ్రోమ్ బాగా మనం మాట్లాడుకున్నాం. అంటే ప్రధానంగా ఈ ఇజ్రాయిల్ వర్సెస్ హమాస్ మధ్య జరుగుతున్న ఇష్యూలు ఐరన్ డ్రోమ్ ప్రస్తావన ఎక్కువగా ప్రపంచానికి వచ్చింది. అంటే యుద్ధంలో మనం ఐరన్ డ్రోమ్ వాడామా సార్? అంటే మన దగ్గర వాడాము యాక్చువల్లీ, కానీ చాలా రేర్, అంటే మనం డిప్లాయ్ చేసి ఉన్నాము. ఓకే. దాని అవసరం రాలేదు, ఎందుకంటే వాడు 2 రోజులు వచ్చినటువంటి డ్రోన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉండిందో అక్కడక్కడ కొట్టివేయడానికి మనకి L-70 గన్ ఉండింది. L-70తోనే చాలా మాత్రం న్యూట్రలైజ్ అయింది. అండ్ పినాకా కూడా వాడటం, సారీ మన ఆకాష్ మిజైల్ కూడా వాడటం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు రష్యా, ఇజ్రాయిల్ తర్వాత మనకి ప్రధానంగా ఈ రక్షణ భాగస్వామి ఫ్రాన్స్. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం ఏవేవి తీసుకున్నాం? రాఫెల్ ఫ్రాన్స్ నుంచి కొన్నాం, ఇప్పుడు వాడాము. అండ్ ఇంకొకటి అగ్రిమెంట్ కూడా ఉంది మనకి, అరౌండ్ 60,000 crores నావెల్ కి 26 రాఫెల్ ని రీసెంట్ గా మనం అగ్రిమెంట్ కూడా చేసాము. అండ్ అది కూడా బై నెక్స్ట్ 2-3 years లో కమిషన్ అవుతాయి కంప్లీట్ గా. అండ్ ఈ రోజు మనకి అరిహరంత్ కానివ్వండి, తర్వాత మన సొంత నౌక ఏదైతే విక్రాంత్ ఉందో దాంట్లో కూడా మనము అరిహరంత్కి దీనికి ఈ రాఫెల్స్ని వాడబోతున్నాము కమింగ్. అండ్ ఇప్పుడు కూడా మనకి రాఫెల్స్ నావెల్ బేస్లో ఉన్నాయి. సో అంటే మనకి సార్ ఈ రాఫెల్ స్పెషాలిటీ ఏంటి సార్? బాగా ఇది ఒకటి ఏంటి అని అంటే, ఒకటి దాని యొక్క స్పీడ్, రెండవది అక్యురసీ, మూడవది 4.5 to 5th generation లోకి వెళ్తుంది కనుక దీని ఏమంటారు స్టిల్ టెక్నాలజీ. సో అంటే ఇది రడార్ కి దొరకదు, ఇలాంటి టెక్నాలజీని ఇది ఇచ్చేస్తుంది. పేలోడ్ ని ఎక్కువ తీసుకోగలదు. ఓకే. అండ్ ఇంకా స్పెషల్ ఏంటి అని అంటే
దీనికి రన్వే కావాలి. ఓకే. దీనికి అవసరం అనుకున్న దగ్గర ఇది చక్కగా వచ్చి హెలికాప్టర్ లాగా దిగగలదు. ఓకే, గ్రేట్. సో అలాంటి అంటే ఒక లిమిటేషన్ ఉందన్నమాట, ఫ్యూచర్ ఉంది దీనికి. సో అమేజింగ్ అన్నమాట, రాఫెల్ అమేజింగ్. సో మీరు సతీష్ గారు చూసారా, ఒక పైలట్ పడిపోయాడు, ఒక ఫ్లైట్ పడిపోయింది అనేది ఎక్కడైనా చూసామా? వాడు పాకిస్తాన్ కూడా చెప్పుకుంటున్నాడు బుద్ధి లేదు, ఈజ్ అ ఫేక్ ఫెలో అండ్ టోటల్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ప్రపంచంలో ఏదో చేద్దామని అనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అర్థమైంది, మళ్ళీ చావు దెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ ఏదో మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి పాకిస్తాన్ దుస్సాహసం చేసే ప్రసక్తి ఉండదని అనుకుంటున్నాం. సో అలా కాకుండా ఇక మాకు చేత కాదు ఏదైనా చేద్దామని చేసినా కూడా న్యూక్లియర్ ఏదైనా చేసే ఇది ఉండొచ్చు. కానీ మనం మనం చేతులు గాజులు తొడుక్కోలేము కదా, మనం కూడా అణ్వస్త్ర దేశమే కదా. అదే వాళ్ళ ప్రయత్నం అయితే ఉంటుంది, మొన్న కూడా ఉండింది ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే మనం 2 ఇన్ అండ్ అవుట్ కొట్టడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా పాకిస్తాన్ సర్ప్రైజ్ లో ఉండి ఇక అది అయిన తర్వాతనే అదే రోజు ఎలాగైనా మనం బయటపడాలి, ఈ రోజు రాత్రికి మనకు సీజ్ ఫైర్ లేకపోతే బ్రతికి బయటపడే పరిస్థితులే లేవు, మనల్ని నాశనం చేస్తుంది ఇండియా అనేది వాళ్ళకి అర్థమైపోయి ఆ తర్వాత కాలబేరానికి వచ్చేసి DGMOకి కాంటాక్ట్ చేసి చెప్పడం జరిగింది, సార్ మేము ఏ షరతుకైనా ఓకే అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ షరతులు ఆల్రెడీ మోడీ గారు పెట్టడం జరిగింది. నెగోషియేషన్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎస్కాలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. బార్డర్లో ఫోర్సెస్ని డిఎస్కాలేషన్ అంటే వెనక్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది రీసెంట్గా నిన్న జరిగినటువంటి DGMO మీటింగ్లో. సో ఫర్దర్లో కూడా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఏ విధంగా వెళ్తారు అనేది చూద్దాం. అండ్ ఇంకొక సైడ్ చూస్తే టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆన్లో ఉన్నాయి. అండ్ నిన్న ఈరోజు కలిసి అరౌండ్ 6 టెర్రరిస్ట్ అంటే వెరీ వెరీ అంటే టఫ్ టెర్రరిస్టులను మనము మట్టుపెట్టడం జరిగింది. సో అది ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ అంటే సార్ ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నవి, ఈ యుద్ధంలో వాడినవి, వాడకుండా ఉన్న మన బలాల కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ రాబోతున్న బలాలు ఏంటి సార్? అంటే ఫ్యూచర్ ఇంకా ఏ వెపన్స్ మనకి అందుబాటులో రాబోతున్నాయి, ఎలాంటి మిసైల్స్ అందుబాటులో రాబోతున్నాయి? ఎస్. సో ఒకటి సతీష్ గారు, మనం స్వాట్ అనలైసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, స్వాట్ అనలైసిస్ అంటాం. ఓకే. ఎస్ అంటే స్ట్రెంగ్త్, ఓకే. డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓకే. ఓ అంటే ఆపర్చునిటీ, అండ్ టీ అని అంటే థ్రెట్స్. ఇంకేం థ్రెట్స్ ఉన్నాయి? మనకు థ్రెట్స్ ఏంటి, వెనక్కి నుంచి వద్దాం. మనకి చైనా, పాకిస్తాన్, రైట్, ఈ 2 థ్రెట్స్. ఇంకోటి ఏంటి థ్రెట్స్, న్యూక్లియర్ వెపన్స్. ఇంకో థ్రెట్ ఏంటి, టెర్రరిజం. సో ఇవన్నీ కూడా థ్రెట్స్ కింద వస్తాయి. సో ఆపర్చునిటీస్ ఏంటి, ఇప్పుడు మనము లెసన్స్, ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా లెసన్స్ లెర్న్డ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్. సో ఇప్పుడు స్ట్రెంగ్త్ మనకి ప్రపంచానికి చూపించాం. ఓకే, మన దగ్గర ఉన్న రాఫెల్స్ కానివ్వండి, సుకోయ్ కానివ్వండి, S-400 కానివ్వండి, లేకపోతే బ్రహ్మోస్ కానివ్వండి, మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ ఆకాష్ కానివ్వండి, బరాక్ 8 కానివ్వండి, అనేక సొఫిస్టికేషన్ సిస్టమ్ అంతా మన స్ట్రెంగ్త్ అండి. ఓకే, అక్యురసీ మన స్ట్రెంగ్త్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన స్ట్రెంగ్త్, ఇండియన్ పొలిటికల్ విల్ మన స్ట్రెంగ్త్, ఇదంతా మన స్ట్రెంగ్త్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఈ రాడార్ వ్యవస్థ ఇవన్నీ బలంగా పనిచేయడానికి శాటిలైట్ అనేది కూడా బాగా బలంగా పనిచేస్తుంది. అందుకనే ఇండియన్ ఇస్రో పాత్ర ఇందులో. అబ్సల్యూట్లీ సతీష్ గారు, అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ 3Cలో కమ్యూనికేషన్ అనేది ఒక C. కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, ఈ మూడింట్లో ఏది లేకపోయినా ట్రయాంగిల్లో బ్లాంక్ అవుతుంది. ఓకే, 3C. కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది మనకి ఇస్రో కొన్ని స్పెషల్ సెటిలైట్ సిస్టమ్ వల్ల టోటల్ మన ఎనిమీ కంట్రీని మానిటర్ చేస్తుంది, రిపోర్ట్స్ పంపిస్తుంది, కదలికల ద్వారా ఏం జరుగుతుంది అనేది మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ సిమిలర్గా CDS, ఇది ఏదైతే 3 ఫోర్సెస్ యొక్క కోఆర్డినేషన్, ఈ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండటం వల్ల మనకి ఈ ఆపరేషన్ సాధ్యమైంది. తర్వాత మన వాళ్ళు ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు వార్ రూమ్లో లేదా శాండ్ మోడల్ రూమ్లో అంటే ప్రాక్టీస్, ఆప్షన్స్, రిహార్సల్ అన్నీ ఉంటాయి. అండ్ మినిట్ టు మినిట్ 3-4 ఆప్షన్స్ ఉంటాయి. 4వ ఆప్షన్ నుంచి ఫస్ట్కి రావచ్చు, ఫస్ట్ నుంచి థర్డ్కి పోవచ్చు, థర్డ్ నుంచి
సెకండ్కి రావచ్చు. ఓకే. సో ఎలాగైనా ఉండొచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్టయితే మన దగ్గర ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్ టెర్రరిస్ట్లను కొట్టాలి, కొట్టినప్పుడు ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి, ఎనిమీ ఇంటర్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, వాడు F-16 వాడే అవకాశం ఉంటుంది, ఇంకా ఇంకేదైనా అక్కడ అంచనా వేయగలగాలి ఏం ప్రయోగించవచ్చు. ఆ థ్రెట్స్ ని మనం ప్రిడిక్ట్ చేసి దానికి కౌంటర్ గా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగా అది అయిపోయింది. తర్వాత మనకి థ్రెట్ ఏముంది, అవును మనం వాళ్ళ మీద అటాక్ చేయగానే వీడు డెఫినెట్లీ దుస్సాహసం చేస్తాడు, వీడు మన పోస్టుల మీద ఫైరింగ్ చేస్తాడు, లేదా మన ఎయిర్పోర్ట్లను డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తాడు, మన ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఎయిర్ బేస్ ని టార్గెట్ చేస్తాడు, మన మిజైల్ సిస్టమ్, మన స్టోరేజ్ ఎక్కడైతే మిజైల్స్ ఉన్నాయో వాటిని హిట్ చేసే ప్రయత్నం చేస్తాడు, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలని హిట్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో వీటన్నింటికి మన దగ్గర ఏముంటుంది, కౌంటర్ ఉంటుంది, రెడీగా ఉంచుకుంటాం. అది మన స్ట్రెంగ్త్, అది మన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఉంది కనుకనే మనం ఈ రోజు వాళ్ళని కొట్టగలిగాం. ఓకే. అంటే కృష్ణారెడ్డి గారు, మనం డెవలప్ చేసిన D4 సిస్టమ్ అంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ చాలా బలంగా పనిచేసిందని మనం విన్నాం. ఏంటి సార్ ఈ D4 అనేది? అది కూడా సేమ్ సతీష్ గారు, నేను చెప్తున్నాను, పేలోడ్ ఎక్కువగా తీసుకుంటుంది అండ్ అక్యురసీ ఏదైతే ఉందో పక్కా అక్యురసీ, గ్రిడ్ సిస్టమ్ డిస్టెన్స్ అండ్ డిగ్రీని కరెక్ట్గా ఇది చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ అది కమ్యూనికేషన్ అంటే రడార్కి దొరకకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ దానివల్లనే మనం చేసాం, వాళ్ళలాగా పిట్టల్లాగా వచ్చి డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు మనం. ఓకే సార్, ఈ కాల్పుల విరమణ జరిగిన 2 రోజుల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ వార్త మనం చూసాం. ఒడిస్సాలో దాన్ని ప్రయోగించారు, మన భార్గవాస్త్రం అని. దీని ప్రత్యేకత ఏంటి సార్? భార్గవ అస్త్రము అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ట్రై ఫోర్సెస్ వాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్మీ అంటే ఆర్మీ సర్ఫేస్ టు సర్ఫేస్, నావెల్ నుంచి సర్ఫేస్ నుండి ఎయిర్కి, సర్ఫేస్ నుండి సర్ఫేస్కి, తర్వాత మనం ఎయిర్ నుండి వాడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా లేటెస్ట్గా అంటే ఇప్పుడు అంటే నేను అన్నాను కదా లెసన్స్ లెర్న్లో మనకి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కవర్ చేసే ప్రయత్నంలో భార్గవాన్ని మనము ఇది ట్రయల్ చేయటం జరిగింది. సో ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. ఈరోజు మనకి ఈ వార్ వల్ల మనకి లెసన్స్ చాలా వచ్చాయి సతీష్ గారు. అండ్ ప్రపంచానికి కూడా మనం చాటి చెప్పగలిగాం, ఇండియా ఈజ్ ఎటర్నల్ అనేది చెప్పగలిగాం. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎటర్నల్, ఇండియా ఈజ్ ఎటర్నల్, మాకేం తక్కువ, మేము దేనికైనా సిద్ధం, దేనిని ఎదుర్కొంటామన్న ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం. అండ్ అందరికి ఒక నమ్మకం కలిగింది. ఇండియన్ మిజైల్ సిస్టమ్ కానివ్వండి, ఇండియన్ టెక్నాలజీ కానివ్వండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్కిల్ కానివ్వండి, ఎటర్నల్, అంతకుమించి కోఆర్డినేషన్ మూడు దళాల మధ్య. సో అది మనము ప్రూవ్ చేయగలిగాం. అండ్ డెఫినెట్లీ ప్రపంచంలో 4వ-5వ స్థానంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ రానున్న కొన్ని రోజుల్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా డెఫినెట్గా ఫస్ట్ సెకండ్లో నిలబడే అవకాశం తప్పకుండా ఉంటుంది, ఎఫర్ట్స్ కంటిన్యూ చేసినట్టయితే. రైట్. అంటే ఇక్కడ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ముగించే ముందు, అంటే వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తున్నప్పుడు మనం డమ్మీ డ్రోన్లను ప్రయోగించి ఆ డ్రోన్లు, ఈ డమ్మీ డ్రోన్లు ఎక్కడి నుంచి టార్గెట్ చేస్తున్నాయో ఆ లొకేషన్ మనం లొకేట్ చేయగలిగాం. అంటే ఇలాంటి వ్యూహాలపై మీరు ఏం చెప్తారు సార్? ఇలాంటి వ్యూహాలు ఉంటాయా? దీనికి మించి ఎలాంటి వ్యూహాలు పన్నుతారు? ఇప్పుడు మనం ఫస్ట్ డే డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనము కనుక్కొని పెట్టాము. సెకండ్ డే అందుకనే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ మనము హిట్ చేసాం కనుకనే టర్కీ సోల్జర్స్ 2 చనిపోవటం జరిగింది. ఓకే. సో ఒకటి సతీష్ గారు, మనము కిరాణా హిల్కి వెళ్ళి ఇన్ అండ్ అవుట్ గేట్లను కొడుతూ ఉంటే ఇంకా మనం ఎక్కడ కొట్టలేము చెప్పండి. అవును. ఒక బిల్డింగ్, ఒక రన్వేలో మీరు చూడండి, ఆ మాస్ హోల్ సెంటర్ ఆఫ్ ద రన్వే సెంటర్ లో పడింది అని అంటే అది మనకు అలా కనిపిస్తుంది. రన్వే విడ్త్ ఎంత ఉంటుంది? ఇది 100 feet ఉంటుంది. 100 feet రన్వేలో అది ఆల్మోస్ట్ ఆల్ 70 feet లో హోల్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే మేబీ 20 to 40 feet లోపల ఉంటుంది అనమాట, గొయ్యి ఉంటుంది. దాన్ని మాస్ హోల్ అంటాం. బాంబు హిట్ అయిన తర్వాత
దాని ఆ వైబ్రేషన్తో అది మొత్తం లేచి పడిపోతుంది. అంటే దానికి వచ్చిన ఫ్రాగ్మెంటేషన్స్ మేబీ 5, 10, 16, 20 కిలోమీటర్స్ దూరంలో కూడా అక్కడ ఏదైనా ఉంటే లేచి పడిపోయి ఉంటుంది. అండ్ అక్కడ వైబ్రేషన్ కూడా హ్యూజ్ వైబ్రేషన్ అయి ఉంటుంది ఆ ఏరియా. సో అలాంటి బ్రహ్మోస్ హీటింగ్ సిస్టమ్, మళ్ళీ దాంట్లో పేలోడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా బ్రహ్మోస్ టెక్నాలజీని ఇంకా అప్డేట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రీసెంట్గా మనం బ్రహ్మోస్ ప్రాజెక్ట్ హెడ్ మాట్లాడుతున్నది విన్నాము. లక్నో ఒక 1 వీక్ బ్యాక్ లక్నోలో ఒక బ్రహ్మోస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని హైదరాబాద్లో ఉంది. ఒక 3-4 యూనిట్స్ ఉన్నాయి మనకి. అక్కడ అదొక యూనిట్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. అండ్ బ్రహ్మోస్ ఏం చేస్తుంది అని ఎవరిని అడుగుతారు అని అంటే పాకిస్తాన్ అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్తారని కూడా యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది, యోగి మన సీఎం యూపీ. ఎస్ సార్. సార్ ఇప్పుడు మన బలాబలాల కోసం మీరు చెప్తుంటే రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి సార్. అంటే మనకి ఎంత స్ట్రెంత్ ఉంది, మనకి ధైర్యంగా ఉండొచ్చు, ఇండియా ఇస్ ది కింగ్ అన్నంత ఫీలింగ్ కలిగింది మీ ఇంటర్వ్యూ అంతా విన్న తర్వాత. సతీష్ గారు, ఈ రోజు మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఉదయం లేవంగానే ఆ భగవంతుడిని కాదు, మనం బార్డర్ లో ఉన్న మన కోసం నుంచున్న సోల్జర్ ని స్మరించుకోవాలి. ఈ రోజు ఈ సమాజంలో సోల్జర్ పైన ఉండేటటువంటి అపనమ్మకాన్ని, లేని మర్యాదను తీసుకురావాలి. అండ్ గవర్నమెంట్స్ కూడా ఈ వార్లు జరుగుతున్నప్పుడు జెండాలు పట్టుకొని జై భారత్, జై కిసాన్, జై జవాన్ అనే కంటే ఈరోజు సర్వ్ చేస్తున్నటువంటి సోల్జర్స్కి కానీ, వాళ్ళ డిపెండెంట్స్కి కానీ, రిటైర్ అయిన వెటరన్స్కి కానీ వాళ్ళ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్ 2% ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మరి ఎక్స్ సర్వీస్ మెన్లకి రిజర్వేషన్ ఈవెన్ పబ్లిక్ లో కూడా ఉండాలి కదా, పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఉండాలి కదా, ఎక్కడైనా రిజర్వేషన్ ఉండాలి కదా. వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వెల్ఫేర్ మెజర్స్ లోనే ఫుల్ఫిల్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్స్. ఓకే. సో దాన్ని నేను అపీల్ చేసేది ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్, స్పెషల్లీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నకి నేను చెప్తుంది ఏంటి అని అంటే, మీరు ఇక్కడే వికారాబాద్ మన జిల్లాలోనే మన కొడంగల్ పక్కకే మీరు అది పెట్టారు, చాలా బాగుంది. నావెల్ ఏదైతే రడార్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి మన రడార్ సిస్టమ్ ఏడుంది, ఎవడైనా ప్రిడిక్ట్ చేయగలడా రడార్ సిస్టమ్ ఎక్కడుంది అనేది. సో అట్లాగే ఈరోజు సైనిక్ స్కూల్ పెండింగ్ ఉంది మన దగ్గర, సైనిక్ స్కూల్ లేదు, దాన్ని తీసుకురావాల్సిన ఆంధ్రప్రదేశ్ లో కోరుకొండలో మాత్రమే ఉంది. కోరుకొండ అండ్ కనిగిరి సీఎం ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఊరికి తీసుకెళ్లాడు. అండ్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఊరికి తీసుకెళ్లే ప్రయత్నంలో చనిపోవడంతో అది మళ్ళీ షిఫ్ట్ అయింది కలికిరి తిరుపతి. ఈ రోజు తెలంగాణలో 10 సంవత్సరాలు అయింది, మన అగ్రిమెంట్ కూడా అయిపోయింది, కామన్ ఇన్స్టిట్యూషన్స్ టర్న్ అయిపోయింది. ఈరోజు మనం ఏంటి అని అంటే సైనిక్ స్కూల్ లేని తెలంగాణగా మిగిలిపోయాం. సో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు డే 1లోనే మీరు వెళ్ళి సైనిక్ స్కూల్ అడిగారు, డిఫెన్స్ ల్యాండ్ అడిగారు. డిఫెన్స్ ల్యాండ్ మీకు తెలుసు, పరేడ్ గ్రౌండ్ నుండి బోయినపల్లి వరకు రోడ్ ఇచ్చే పరిస్థితి లేదు, మెట్రో లైన్ అండర్ గ్రౌండ్ వెళ్ళాలని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక 100 acres డిఫెన్స్ ఏరియాలో ఎలా ఇస్తారని అనుకుంటారు. సో అందుకని మీరు దయచేసి అదే ఏరియాలో ఎక్కడైతే నావెల్ బేస్ ఉందో ఆ ఏరియాలోని అనంతగిరి హిల్స్లో కానీ, కోడంగల్లో ఇంకొక ఎక్కడైనా, లేదా నారాయణపేటలో అయినా ఒక స్కూలు, అట్లాగే సీతక్క ఇంతకుముందు మొలుగు ఆ ఏరియాలో ఒక సైనిక్ స్కూల్ శాంక్షన్ అయిందని చెప్పారు, అక్కడైనా ఒక మీరు 100 కోట్లు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఒక క్లాస్ 6th స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఒకటి పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో నేను ఎందుకు సైనిక్ స్కూల్లో పర్టికులర్ గా ఉన్నాను అని అంటే, ఈ రోజు సైనిక్ స్కూల్లో ఈ రోజు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లో ఉన్నది ఎవరు? సైనిక్ స్కూల్ ప్రొడక్ట్సే, ఎవరు బయట నుంచి వెళ్ళట్లేదు, ఓన్లీ 10% మాత్రమే బయట నుంచి వెళ్తున్నారు. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాదాపు ఒక 30-40 మంది ఆర్మీ అధికారులతో ఇంటర్వ్యూలు చేశాం సార్. ఆర్మీ కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరు మాట్లాడినా కూడా ఈ సైనిక్ స్కూల్ మోస్ట్ ఆఫ్ దమ్, అందులో కోరుకుంట సైనిక్ స్కూల్ కోసం 30 మంది చెప్పారు సార్. నేను 5th స్టాండర్డ్లో జాయిన్ అయ్యాను, నేను 7th స్టాండర్డ్లో జాయిన్ అయ్యానని, కల్నల్గా రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత జనరల్గా ఉన్నవాళ్ళు వెరీ. ఇప్పుడు మనకి జనరల్ కేవీ రావు ఉన్నారు, రీసెంట్ గా ఆర్టిలరీ నుండి రిటైర్ అయ్యారు. ఈజ్ అల్యూమిని ఆఫ్ సైనిక్ స్కూల్. అండ్ మై సన్ ఈజ్ ఆల్సో అల్యూమిని ఆఫ్ సైనిక్ స్కూల్. ఎందుకు మా పెయిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అర్థం చేసి ఎవ్రీ ఇయర్ 20 ఆఫీసర్లని ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి ఇవ్వచ్చు సార్ సైనిక్ స్కూల్ ఉంటే. ఇది నాట్ అ జోక్. నువ్వు 20 IAS IPS ప్రొడక్ట్ చేయట్లేదు, 20 ఆర్మీ ఆఫీసర్లను సెలెక్ట్ చేస్తున్నావు డిఫెన్స్
ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అంటే అవును. దిస్ ఈజ్ ఇండియన్ కమిషన్, దిస్ Right. ఈక్వలెంట్ ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. రైట్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలామందికి తెలియనివి, మన స్ట్రెంత్స్ ఏంటి, మనకు విదేశాల నుంచి అందుతున్న సహకారం ఏంటి, భవిష్యత్తులో ఇంకెంత గొప్పగా ఎన్హాన్స్ అవుతున్నాం అంటే ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో అనేది రియల్లీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ సార్ మీతో, ప్రధానంగా ఈ మిసైల్స్ వీటన్నిటికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ మనం గారు, చూస్తున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్. రిటైర్డ్ ఆర్మీ అధికారి కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, మన మిసైల్స్ బలం ఏంటో చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో మన అవసరాలకు తగ్గట్టుగా కూడా మనం సంసిద్ధం అవుతున్నాము, ఎలాంటి ఫికర్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో తయారవుతున్న టెక్నాలజీస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురు కావచ్చు భద్రతా పరంగా, వాటన్నిటినీ షూట్అవుట్ చేసే టెక్నాలజీ రూపొందించడంలో, అభివృద్ధి పరచడంలో భారత్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 10 అడుగులు ముందే ఉందన్నది రియల్లీ మనం బిఏ ఇండియన్గా మనం గర్వపడాల్సిన అంశం. ఇది కృష్ణారెడ్డి గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.